ప్రైజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడున్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. ఈరోజు దేవుడు మనందరినీ ప్రేమించి తన జీవముతో నింపి మనమందరము ఇచ్చిన ఈ దినములో ఆయన కృపతో ముందుకు కొనసాగాలని మనకిస్తున్నటువంటి ఈ వాక్యమును మనం అందుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ మనం ముందుకు వెళదామండి. ఆ వాక్యము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను అని ఈ వాక్యము ద్వారా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎజ్రా అండి. ఎజ్రా ఈయన ఒక శాస్త్రి అయి ఉన్నాడు. ఈయన మాట్లాడుతూ దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఈ ఎజ్రా అన్న వ్యక్తి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతడు దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును అని ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము ఈరోజు తోడుగా ఉంటుందన్న వాగ్దానమును ప్రధానముగా మనకిస్తూ అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము యెహోవా హస్తము నీకు తోడై ఉన్నందున ఏ మనవి చేసినా దేవుడు ఆలకిస్తాడు అని ప్రధానంగా ఇవ్వబడుతున్న వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకు ఎజ్రా గ్రంథములో ఈ ఎజ్రా అన్న ఇజ్రాయేలీయుడైనటువంటి ఈ ఎజ్రా శాస్త్రికి ఎందుకండి దేవుడు ఈ హస్తం ఆ దేవుని హస్తం అతనికి తోడుగా ఉంచి ఆశీర్వదించాడు? ఇంతగా ఇతని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి ఎందుకు అన్నాడంటే మొదటి వచనం నుంచి కూడా దేవుడు అంటున్నాడు, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. అతడు సెరాయా కుమారుడై ఉండను. సెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహిటూబు కుమారుడు, అహిటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జెరహ్యా కుమారుడు, ఎజర్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అబీషువా కుమారుడు, అబీషువా పీనేషును కుమారుడు, పీనేహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు అని ఈ వంశము గురించి అంతా దేవుడు ఈ వాక్యంలో సెలవిస్తున్నాడండి. ఈ వీళ్ళల్లో నుంచి వచ్చిన వ్యక్తే ఈ ఎజ్రా అన్న వ్యక్తి. కానీ ఇతనికున్న ప్రాముఖ్యత ఏంటిది? ఇశ్రాయేలీల దేవుడైన ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు దేవుడు ఏం చెప్తున్నాడు? ఎజ్రాన్ గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతను ఏం చేశాడు? దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రము ఎవరి ధర్మశాస్త్రము? మోషే యొక్క ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల వ్యక్తి, అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి ఈయన. ఈ ఎజ్రా అన్న వ్యక్తి ప్రవీణత కలిగిన వ్యక్తి కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇక్కడ ఎజ్రాని ఇంతగా దేవుడు అతని ముందున్న వంశాలన్నిటినీ దేవుడు గుర్తు చేస్తూ ఆయన మాట్లాడుతూ బబులోను దేశ రాజైనటువంటి అస్తర్వేషు దేవుడు ఏమంటున్నాడు? ఆయన మాట్లాడుతానంటే అర్తహషస్త యొక్క ఏలుబడిలో అని దేవుడు మాట్లాడుతూ ఆ రాజు ఇతని మనవిని ఆలకించడానికి కారణం ఏంటండి? దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నది. ప్రియ సహోదరి
ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఈ లోకంలో జీవిస్తున్నావో, ఏం కావాలనుకుంటూ దేవుని యొద్ద కనిపెడుతున్నావో, ఇంకే విషయంలో దేవుని దగ్గర మొరపెడుతున్నావో, ఇంకే విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నావో, అటువంటి నీకు ఈరోజు ఒక దేవుడు తన యొక్క ఆలోచన నీకు నేర్పిస్తున్నాడు ఈ ఎజ్రా శాస్త్రిని బట్టి. దేనికంటే ఈయన ఏం చేసే వ్యక్తి అండి? ఈయన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన వ్యక్తి. అంటే ఊరికి చూస్తేనే ప్రవీణత రాదు కదండి, పట్టుకుంటేనే రాదు కదండి. అంటే ఎంతగా ఈ ధర్మశాస్త్రమును అతను ధ్యానించి ఉండవచ్చు, చదివి ఉండవచ్చు. గ్రంథమందు ఆ ఏమేమి మెళుకువలు ఉన్నాయి, దేవుడు అతనికి ఏం చెప్పాడు, ఎవరితో ఏం మాట్లాడాడు, దేవుడు ఎవరికి ఎలా మార్గం చూపించాడు, ఎలా తన రెక్కల చాటును చేర్చుకొని దేవుడు హస్తము తోడుగా ఉంచి నడిపించాడు. ప్రతి ఒక్క విషయంలోనండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఈ ఎజ్రా ఆయన దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అందు మెళుకువ కలిగిన ప్రవీణత కలిగినటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. కాబట్టి అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉండెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవీణత కలిగి ఉంటే గొప్ప కాదండి. ఇదే దేవుడు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మొదటి వచనములో ఆయన అంటాడు కదా, మొదటి 14 వచనాలు కూడా దేవుని ఆశీర్వాదమును ఎంత గొప్పగా దేవుడు ఏ విషయాల్లో దేవుడు దీవిస్తాడో రాసి ఉంటాడు. దాంట్లో మొదటి మాటగా ఏమన్నాడు, ఎవరైతే నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొని నా మాట ప్రకారము, నా మాట శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారము నడుచుకుంటారో వారు భూమి మీద యెహోవా చేత హెచ్చించబడుదురు అని ఉంది. మొదటిగా నిన్ను హెచ్చించే ప్రణాళికలో దేవుడు ఉన్నాడు. నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు అనుకున్నవన్నీ దేవుని దగ్గర జరగాలి, నువ్వు ఎదురు చూస్తున్నవన్నీ నువ్వు పొందుకోవాలి. కాబట్టి ఈ ఆశీర్వాదం నీకు రావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటిది? దేవుని మాట యందు గురి కలిగి ఉండడం. ఎలా గురి కలిగి ఉండడం? నీ భర్త మాట మీద అంతగా ఆధారపడుతున్నావు కదా, నీ భార్య మీద అంతగా ఆధారపడుతున్నావు కదా, తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడుతున్నారు కదా, వాళ్ళ మాట కొట్టేయకుండా అంత విశ్వాసం ఉంచి వాళ్ళు అందరూ అనుసరిస్తున్నప్పుడు మరి మనందరినీ కలుగు చేసిన మన దేవుడు, మన మనుగడకు కారణమైన సర్వోన్నతుడు ఈ భూమి మీద ఉండి మనం ఎలా నడవాలి, ఎలా జీవించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా దుష్టుడిని జయించాలి, ఎలా అపవాదిని ఓడించాలి, ఎలా దేవుని చేతుల్లో ఉండి స్వతంత్రించుకోవాలన్న సర్వము దేవుడు నేర్పిస్తున్నాడు కదా మనకు. దాన్ని ఎలా నేర్చుకోగలుగుతామో? అది ఇచ్చిన దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మాత్రమే వాటిని మనం స్వతంత్రించుకోగలం. ఇదే విషయాన్ని ఈ ఎజ్రా శాస్త్రి కూడా దేవుడు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రం అందు ప్రవీణత కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నది. కాబట్టే అతడు చేసిన ప్రతి మనవిని దేవుడు ఆలకించాడు. ఎంత గొప్ప మాట చూసారా ప్రియ సహోదరి సహోదరుడా? నీ మాట కూడా ఈరోజు దేవుడు విని నీ మనవిని ఆలకించి దేవుడు ఆశీర్వదించాలి అంటే నువ్వు కూడా ఈ జీవ గ్రంథం దగ్గరికి రావాలి, విశ్వాసముతో ఆయన్ని స్తుతించాలి. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు వాక్యము విన్న మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా. వందనాలు తండ్రి, గొప్ప దేవా, మహిమగల నా తండ్రి, నీకే వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అవునయ్యా, మేము గొప్పవారము, అధికులము, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటే కాదు ప్రభా. మేము ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయి ఉన్నామో కూడా మేము ఎలా ఉన్నామో చెప్పగలిగిన వ్యక్తివి నీవు మాత్రమే ప్రభా. ఈరోజు ఎజ్రాను మా ముందు నిలబెట్టి మీరు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. రాజు తన మనవిని ఆలకించున్నాను అన్నాడు. మా రాజువైన నీవు మా మనవిని ఆలకించడానికి వాక్యమునిచ్చి నాయన ఎజ్రా వలె మేము నీలో కొనసాగాలని సెలవిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారముగా జీవించేదాన్ని దయచేయండి అయ్యా. 10th ఇంటర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానంతో నింపండి. వారి భవిష్యత్తుకు నాయన మంచి పునాది వేయమని అయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా పాస్ అవ్వడానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే జన్మదినాలు నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్నారో నా తండ్రి, వివాహ మహోత్సవ దినాలు చేసుకుంటున్నారో వాళ్ళని అందరినీ ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, అందరినీ మీ హస్తములలో చెక్కుకొని మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.